ప్రస్తుతం రాజస్థాన్‌కొచ్చి 2 నెలలవుతుంది. ఈ 2 నెలల్లో చాలా వరకు నేను నేర్చుకున్న విషయాలేంటో నేను మీకు వివరిస్తాను. అయితే సింపుల్‌గా ఒక విషయం ఏంటంటే రాజస్థాన్‌లో ఒక బేసిక్ విషయం మాట్లాడుకుందాం. రాజస్థాన్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి భజన్ లాల్ శర్మ. ఇక్కడొచ్చేసి శాసనసభ యొక్క సీట్లెన్ని ఉంటాయంటే 200 ఉంటాయి. ఒక సీటు క్యాన్సెల్ చేయబడింది 2003లో ఐ థింక్. అయితే మొత్తానికి 199 సీట్లనేది ప్రెజెంట్ ఉన్నాయి. భజన్ లాల్ శర్మ బీజేపీ పార్టీకి చెందినవాడు. ఎంపీ సీట్లు వచ్చేసి 25 ఉంటాయి ఇక్కడ. సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ పంటలు, మరి నాకెలా అనిపించింది అనే విషయాల గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ పరిస్థితులు అయితే ఎక్కువ శాతం చాలా హీట్గా ఉంటుంది. దీన్నే థార్ అని కూడా అంటాము. మనము పాఠ్య పుస్తకాలలో చదువుకున్నాము. మన భారతదేశంలో థార్ అనేది ఉంటుంది. ఇది పెద్ద డిజర్ట్ అని చెప్పేసి కూడా చదువుకున్నాము. ఆ డిజర్ట్లోనే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ మొక్కల గురించి కూడా నేను చిన్న చిన్న షార్ట్ వీడియోలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ముళ్ళతో కూడినటువంటి చెట్లు ఉంటాయి. ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి ముళ్ళతో కూడినటువంటి మొక్కలు ఉంటాయి. హైట్లో చాలా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే నీరు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ మనం తినేటివి చాలా టేస్టీగా కూడా ఉంటాయి, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు. ఇక్కడ ఎక్కువ ప్రదేశం అనేది చాలా విశాలంగా ఉంటుంది. మన మన విలేజ్లో ఉన్నట్టుగా గ్రామంలో చిన్న చిన్న ఇండ్లే కానీ ఇవి దగ్గర దగ్గరగా ఉండకుండా చాలా దూరం దూరంగా ఉంటాయి. ఇక్కడ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పాడి పశువులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. పశువులు చాలా ఎక్కువగా ప్రతి ఇండ్లలో ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఇక్కడ గొర్రెలు మేకలు అనేటివి చాలా ఎక్కువగా ప్రతి ఇంట్లో ఉంటాయి అంటే నేను కనుక్కున్నాను. ఒంటెలు కూడా ఎక్కువగా ఉంటాయట. వాళ్ళు చెప్పుకోవడానికి ఇవే అనంట. వాళ్ళ యొక్క సంపత్తి చెప్పుకోవడానికి మా ఇంట్లో 200 మేకలు ఉన్నాయి, 200 గొర్రెలు ఉన్నాయి, మా ఇంట్లో 200 ఒంటెలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటారు. అలా చేస్తారు. పిల్లలు స్కూల్కి హాలిడేస్ ఉన్న టైంలో ఇక్కడికి మేతకు వచ్చినప్పుడు నేను కలుస్తాను వీళ్ళకు. వాళ్ళే ఈ విషయాలన్నీ చెప్పారు నాకు. అయితే ఇక్కడ మనుషులు ఏ విధంగా ఉన్నారంటే మనుషులు చాలా మంచిగా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. చిన్న తప్పు చేయడానికి కూడా చాలా భయపడేటువంటి మనస్తత్వం ఉంది వీళ్ళది. ముఖ్యంగా వీళ్ళంతా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్నారు. నాన్ వెజ్ తినే వాళ్ళని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. ఇది ప్రాక్టికల్గా వాళ్ళందరికీ కలిసి నేను తెలుసుకున్న విషయము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే మరి పంటలు ఇంత రేతి ఇలాకాలో మరి ఇంత హాట్గా ఉండేటువంటి ప్రదేశంలో ఎలా పండిస్తారు అంటే ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏవైతే వర్షానికి అవసరం లేకుండా పెరిగేటివి కొన్ని ఉంటాయి. వాటిలో మన తెలంగాణలో నువ్వులు అని చెప్పి పిలుస్తాము. నువ్వులు, శనగలు, ఇక్కడ గోధుమలు, మొక్కజొన్న ఇలాంటి పంటలు అనేటివి ఎక్కువగా ఇక్కడ పండిస్తారు. వర్షం అనేది తక్కువ మొత్తంలో వస్తుంది. ఇక్కడ వాతావరణము డే టైంలో ఫుల్ హాట్గా ఉంటుంది. అండ్ రాత్రి టైంలో చాలా కూల్గా ఉంటుంది. ఎలా అంటే మన ఇంట్లో ఫ్రీ ఏసీ పెట్టుకొని పడుకుంటే ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్గా ఉంటుంది. రీజన్ ఏంటో నాకు తెలీదు. ఇక్కడ ఎవరైనా రాజస్థాన్లో ఉన్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. కానీ ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రదేశాలన్నీ దాటుకుంటూ ఎడారి ప్రాంతాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ ఆనందం అనేది చాలా చెప్పలేని అంత ఆనందం ఉంటుంది. ఏదేమైనా మీకు ఖాళీ సమయంలో దొరికినప్పుడు ఏదైనా కొంత సమయాన్ని కొంత డబ్బుని వెచ్చించుకొని ఏకాంతంగా లేదా ఫ్రెండ్స్తో కానీ ఇతర కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. కాబట్టి నాకు సమయం చేకూరినంతలో నేను తెలుసుకున్న విషయాలను మీ వరకు చేరవేస్తూ ఉంటాను. నేను సైన్యంలో పనిచేస్తున్నాను కాబట్టి సైన్యంలో మేము ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో మాకు పక్కా ఇండ్లు లేకపోవచ్చు, టెంట్లలో ఉండాల్సి వస్తుంది. ఆ ఉండాల్సిన సమయాల్లో మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా వర్షం ఎప్పుడు వస్తుందో ఏర్పడదు. వర్షం పడినప్పుడు వర్షాన్ని తట్టుకొని ఉండేలా మేము స్థావరాలను ఏర్పరచుకుంటాము. ఆ స్థావరాలను ఏర్పరచుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు మా స్థావరాల్లోకి వాటర్ చేరుకోవడం జరుగుతుంది. అలాగే మేము సెక్యూరిటీగా ఉండడానికి మాకు కావాల్సిన జాగ్రత్తలు మేము తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు తేళ్ళు, పాములు, జెర్రీలు అని అంటాము, ఇలాంటివి చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే దేవుని దయ మా మీద ఉండడం వల్ల ఆ యొక్క దేవుని ఆశీస్సులతో ఇప్పటివరకైతే మా సైన్యంలో ఎవరికి ఏం కాలేదు. కానీ చాలా ఎక్కువ మొత్తంలో పాములు, తేళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సింగిల్గా టూరిస్ట్ తిరగడానికి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకొని రావడం అనేది ఇంపార్టెంట్. మీరు రాకముందే కొన్ని యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ సెర్చ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఏంటి, మీరు ఏ ప్రాంతంకి వెళ్తున్నారో అక్కడ ఎలాంటి జీవులు ఉంటాయి, ఎలాంటి మొక్కలు ఉంటాయి, ఎలాంటి ప్రదేశాలు ఉంటాయి అనేవి ముందే తెలుసుకొని మీరు రావడం చాలా ముఖ్యము. మనం ఆల్రెడీ చిన్న వయసులో వినే ఉంటాము తారేడారి ఇలాంటి ఒంటెలు ఉంటాయని చిన్న చిన్న మొత్తంలో చెప్పారు. కానీ ఇంత క్లారిటీగా మనం ఎప్పుడైతే వచ్చి ఇక్కడ ఉంటామో అప్పుడు తెలుస్తుంది. ఎండలో అయితే మాకు చాలా హాట్గా అనిపిస్తుంది. ఎప్పుడు చూడనంత వేడిని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. నాకు చాలా వేడిగా అనిపించింది కొన్ని సందర్భాల్లో. కూల్నెస్ కూడా సేమ్ అంతే, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
కూల్నెస్ కూడా చాలా కూల్గా ఉంటుంది. వర్షం పడి ఇప్పుడు ఈ టైంకి అయితే ఎండ చాలా ఎక్కువగా రావాలి. ఇప్పుడు ప్రస్తుతం 10 గంటలు అవుతుంది. ఈ టైంకు చాలా వేడి ఉంటుంది. 7 గంటలకి వేడొస్తుంది. కానీ వర్షం పడడం వల్ల ఈరోజు చాలా కూల్గా ఉంది. మన ఇంటి దగ్గర మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎండాకాలంలో సమ్మర్ టైంలో ఉన్నటువంటి ఎండనే మనం ఎక్కువగా అనుకుంటాం. కానీ ఇక్కడ జనాలు కానీ ఇక్కడ మనం కొత్తగా చూస్తే కానీ మనకు అర్థమవుతుంది చాలా హాట్గా ఉంటుంది గురు. అందుకే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త ప్రదేశాలలో ఉన్నటువంటి పరిస్థితులను అవగతం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ప్రతి విషయం కానీ ప్రతి హార్డ్నెస్ కూడా మనకు కొత్త జీవితంలో కొత్త మార్పులను నేర్పిస్తుంది. కావున ఇలాంటి హార్డ్నెస్ని కూడా చాలా స్మార్ట్గా సింపుల్గా తీసుకొని మనం ముందుకు సాగిపోవాలి. ఇది మనము జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇవి ఇప్పుడు నేను చూడడం వల్లనే నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా మన లైఫ్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎత్తుపల్లాలు వస్తుంటాయి. కిందికి పడతాం, పైకి లేస్తాం, చిన్న చిన్న విషయాల్లో టెన్షన్ తీసుకుంటాం, దగ్గరోళ్ళు దూరం అవుతారు, దూరం వాళ్ళు దగ్గర అవుతారు. ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిలో కూడా మనము నెగ్గాలి అని అంటే మన మైండ్నెస్ అనేది చాలా టఫ్గా ఉండాలి. అన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకోవాలి, ముందుకు పోతూ ఉండాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇంకా మీకు ముందు ముందు ఇస్తూనే ఉంటాను. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాతో పాటు మీరందరూ కూడా కలిసి నా వీడియోని చూస్తూ ఇంకా మీరు ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకోమని చెప్పి నాకు చెప్తే ఆ విషయాన్ని తెలుసుకొని మీకు ముందుకు తెలుస్తూ ఉంటాను. కాబట్టి మోటివేషన్ ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో, లైఫ్లో ఏదైనా ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి సంబంధించినటువంటి వీడియోలు మోటివేషన్ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరుల మీ ఫ్రెండ్స్లకు షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.